ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. యేసు ప్రభులు వారు హృదయముల మీద రాసే మొట్టమొదటి ఆ నిబంధనలు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు. ఏంటి ఆత్మ విషయంలో దీనులవ్వడం అంటే ఏంటి? ప్రియమైన వారులారా, ఈ మాటలు కొంచెం మీరు మనసు పెట్టి వినండి. దేన మనసు అనేది నటించేది కాదు. దేన మనసు అనేది నటించేది. కొన్నిసార్లు మనలో దేన మనసు లేకపోయినా మనం ఏదో పెద్ద దీనులుగా ప్రదర్శించబడాలనే ప్రయత్నం మనం చేసినా అది దేవునికి అంగీకారం కాదు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఎలా మారుస్తాడంటే ఒక దీనుడుగా. పరిశుద్ధాత్ముడు నీకు ఏ మనసు కలుగజేస్తాడంటే ఒక దీన మనసు. దీన మనసు అంటే మీకు అర్థం ఎలా చెప్పాలంటే, దేవుని యొక్క అవసరత ఏంటో నువ్వు తెలుసుకుంటావు. ఏ రోజైతే నీ మనసు దీన మనసుతో నిండిపోద్దో దేవుని యొక్క అవసరత. ఈరోజు చాలా మందికి దేవుని యొక్క అవసరత, అసలు నేను ఎందుకు మందిరానికి రావాలి, నేను ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, నేను ఎందుకు ప్రభువును ఆరాధించాలి అనేటటువంటి సరి అయిన అవగాహనలోనికి ఎందుకు రాలేకపోతున్నారంటే వారి లోపల ఏ మనసు లేదంటే దేన మనసు లేదు. ఎప్పుడైతే నీకు దేన మనసు వస్తుందో ఆ రోజు నీకేమర్థమవుతుందంటే, ఐ నీడ్ గాడ్. నాకు దేవుని యొక్క అవసరత నాకు ఉంది. నా జీవితంలో నాకు దేవునితో అవసరత ఉంది అనే సత్యం నీకు ఎప్పుడు వస్తుందంటే నీ లోపల దీన మనసు రావాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. అహంకారం ఉన్నవాడికి దేన మనసు ఎలా వస్తుంది? గర్వం ఉన్నవాడికి దేన మనసు ఎలా వస్తుంది? ధన్యులు అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ప్రారంభమైందంటే ధన్యులు అనే మాట ముందు ప్రారంభమైంది. బ్లెస్డ్, ఆశీర్వదించబడిన వారు ఎవరంటే దేన మనసు కలిగి ఉన్నవారు. యేసు ప్రభులు వారు ఆయన నోటితో పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఈ దేన మనస్సు చూడండి, ఇది యేసు ప్రభు మనస్సు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. జకర్యా గ్రంథంలోకి రండి ఒక్కసారి. ఆయన స్థితిగతులను చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. చూడండి, నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడైన గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకి వచ్చుచున్నాడు. ఈ రాజు దేని మీద వస్తున్నాడంట? ఎందుకు వస్తున్నాడు గాడిద మీద? ఆ రాజు ఎవరు? పొగరబట్టిన రాజా? చెప్పండి, ఆ రాజు ఎవరంట? ఆ రాజు దీనుడు. ఆ రాజు ఎవరు? యేసు ప్రభులు వారు రాజుగా రారాజుగా వచ్చిన ఆ రాజు వచ్చిన విధానం ఎలా ఉందంటే దీనుడుగా. ఈ రోజు దేవుని యొక్క అవసరత నీ జీవితంలో నీకు తెలియాలంటే ఒక మాట చెప్తున్నాను, నన్ను చూడండి. నీ లోపల నీకు దేన మనసు రావాలి. అప్పుడు నీకు అర్థమవుద్ది, ఐ యామ్ నథింగ్ వితౌట్ జీసస్. యేసు ప్రభు అనే వ్యక్తి నా బ్రతుకులో లేకపోతే నా జీవితం శూన్యం అని నీకు ఎప్పుడు అర్థమవుద్దంటే నీ లోపల దేన మనస్సు రావాలి. దేన మనసుతో ఎవ్వరూ నటించలేరండి. వారు నటించిన మనుషుల దగ్గర మెప్పు పొందొచ్చేమో కానీ అది దేవుని యొద్దకు చేరదండి. ఒక దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు, అది మీ అందరికీ తెలుసు కదా, పరిసేడు సొంకరి. దేన మనసు ఏంటో తెలుసా? మన అవసరత ఏంటో మనం తెలుసుకోవాలి, అది దేన మనసు. వాళ్ళిద్దరూ దేవాలయానికి వెళ్ళినప్పుడు అందులో ఒకడు ప్రార్థిస్తాడు కదా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను. ఎంత ప్రౌడో, ఎంత ప్రౌడో. కానీ పక్కనే ఉన్నటువంటి సొంకరి ఏమని ప్రార్థిస్తాడు తెలుసా? నేను నీ ఎదుట తల ఎత్తి ప్రార్థించుటకు నేను యోగ్యుడను. అది దేన మనసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావనేది కాదు దేన మనసు అంటే. దేవుడు నీ జీవితంలో లేకపోతే నీ జీవితం శూన్యం అని నువ్వు నమ్మాలి. అది దేన మనసు అంటే. ఈ రోజు చాలా మందికి దేవుడు లేకపోయినా నేను బతకాలను, నా దగ్గర కష్టం ఉంది, నా దగ్గర అంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది, భలే విర్రవీగుతారు కొంతమంది, భలే అతిశయిస్తారు. దేవుడు లేకపోతే నేను లేనా, నేను కష్టపడితే సంపాదించలేనా, నేను అంతలేనా ఇంతలేనా. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు చాలా గర్వించాడంట దేవుడిని పక్కన పెట్టి. బైబిల్ చెప్తుంది ఆ రాజు చివరికి ఏం తిన్నాడు తెలుసా? గడ్డి తినేలా దేవుడు తీసుకొచ్చాడు. ఈ రోజు దేవుని యొక్క అవసరత ఏంటంటే మీ దగ్గర ఏముంది ఆన్సర్? ఎంతమంది చెప్పగలరు?
ఐ ఆమ్ నథింగ్ వితౌట్ జీసస్. యేసు ప్రభు లేకపోతే నేను శూన్యం అని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? నిజంగా నమ్ముతున్నారా? ఐ ఆమ్ నథింగ్ వితౌట్ జీసస్ అని పెదాలతో చెప్పకూడదు, నీ హృదయంలో రావాలి. దేవా నేను ఘోర పాపిని, అది దీన మనసు. నాకు నువ్వు లేకపోతే నా బ్రతుకు శూన్యం, అది దీన మనసు. నీవు నన్ను విమోచించకపోతే నా బ్రతుకుకు రక్షణ లేదు, అది దీన మనస్సు. అందుకనే దేవుడు అర్థం అవ్వాలంటే, బైబిల్ పండితులైతే దేవుడు అర్థం అవ్వదు. నీలో మొట్టమొదటిగా ఏం రావాలంటే దీన మనస్సు రావాలి. హల్లెలూయా. ఏ విషయంలో రావాలి? ఆత్మ విషయంలో, అంటే దేవుని విషయంలో నీకు అర్థం అవ్వాలి. ఎన్నున్నా ఏమి లేకపోయినా నా ఆత్మ రక్షించబడాలంటే నాకెవరు కావాలి? యేసయ్య కావాలి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. మీకు తెలుసా, అబ్రహాము దేవుణ్ణి కలుసుకుంటాడు. ఈరోజు ప్రియమైన వారులారా, ఆ దీన మనసు ప్రభు మనలో చూస్తాడు. ప్రభు మన నోట్లో నుంచి వచ్చే ప్రార్థన చూడడండి, వినండి. ముందు మన మనస్సును చూస్తాడు. ఆ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళిద్దరిలో ఒకడు మంచి ప్రార్థన చేశాడు, కానీ వాడిలో దీన మనసుకు లేదు. నువ్వు ఎప్పుడైతే దీన మనసు వచ్చేటప్పుడు ఏమనిపోతాడు? దేవా నీ కృప లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేని నా జీవితం శూన్యం ప్రభా, నేను ఏదైనా ఉన్నానంటే అది నీ కృప వల్లే, నువ్వు లేని బ్రతుకు నాకు అసలు లేదయ్యా అనే మాట నీ నోట్లోంచి రావాలంటే ముందు నీ లోపల ఏ మనసు ఉండాలి చెప్పండి? దీన మనసు. హల్లెలూయా.